దేశంలో కరువు రాబోతుంది అని ప్రవచించిన వారు ఉన్నారు. మీ దేశం మీదకి తుఫాన్ రాకపోతుంది అని చెప్పిన పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు పాప ప్రాయశ్చిత్తం చేశాడా? తండ్రి సన్నిధికి వెళ్ళాడా? ఆత్మను కుమ్మరించాడా? యేసు ప్రభు కార్యాన్ని జరిగించకపోయినా శరీరధారి అవ్వక ముందే వివేచన వరం ఉంది, ప్రవచన వరం ఉంది, అద్భుతాలు ఉన్నాయి. చచ్చిపోయేవాడిని కూడా లేపేంతగా ఎలీషా స్వస్థత వరాన్ని కలిగి ఉన్నాడు కదా. దావీదుకి విశ్వాస వరం బాగా ఉంది, ఎలీషాకి వివేచన వరం బాగుంది, యెషయాకి ప్రవచన వరం బాగుంది, ఏలియా ఎలీషా వంటి వారికి చచ్చిపోయిన కూడా లేపే అంత స్వస్థత వరాలు బాగున్నాయి. ఇన్ని కలిగి ఉన్నవారు అన్ని వరాలు ఓపెన్ అయ్యాను, కానీ భాషల వారు ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే అది ఎవరికి మాత్రమే రాసి పెట్టాడు? కేవలం క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి మాత్రమే రాసి పెట్టాడు. వాళ్ళకన్నా మనం ధనులమా కదా? వారు కలిగి ఉన్న వరాలు మనం కూడా కలిగి ఉండొచ్చు, కానీ మనకున్న వరం వాళ్ళు కలిగి ఉండలేరు. వారు గొప్పోళ్ళే కదా, గొప్పోళ్ళే, కానీ ధనులే కంటే ఖచ్చితంగా ధనులు కాదు. నేను చెప్పేది గొప్పతనం గురించి కాదు, నేను చెప్పేది ధన్యత. గొప్పతనానికి ధన్యతకి తేడా తెలుసుకోండి. ఫస్ట్ దావీదులో వాగ్దానం చేయబడిన ఆత్మ లేడు నాలో ఉన్నాడు, కానీ నేను ధన్యుని అంటున్నాను. ఇది నా ఆశీర్వాదం. అందరం భక్తుల కంటే గొప్పవారం అని మనం ఎప్పుడు చెప్పుకోలేదు, ఎప్పటికీ చెప్పుకోం కూడా. కానీ వారు అంత భక్తులైనప్పటికీ వారిలో ఆత్మ లేడు, నాలో ఆత్మ ఉన్నాడు, ఆత్మ వరాలు ఉన్నాయి. కాబట్టి ఆ ధన్యతను బట్టి యేసు ప్రభువులు ఆనందిస్తున్నాను. అది అర్థం చేసుకుంటే యేసు ప్రభుని ఎంతవరకు చాలా విషయాలు స్తుతించు, ఇప్పుడు నూతన విధంలో స్తుతించవచ్చు.